సూర్యదేవుని గుడి గురించి అని ఇక్కడికి ఆకారం గ్రామానికి వచ్చినాం మేము. ఈ వీడియో చేసినందుకు చాలా మంది రియాక్ట్ అయ్యారు. మన కామెంట్లలో అన్నా మా ఊర్లో కూడా గుళ్ళు ఉన్నాయన్న అని చెప్పని కొంతమంది కామెంట్ చేసారు. ఇంకొక అబ్బాయి కామెంట్ చేసింది ఏంటంటే, మీరు యువత ఉన్నారు కదా, మీరు యువత కలిసిపోయి ఈ గుడిని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న, ఒకసారి మీరు కూడా మీ వల్లనే అవుతాయి కదా అని చెప్పన్నారు. దానికి నేను యాక్సెప్ట్ చేసిన, ఛాలెంజ్ యాక్సెప్ట్ లెక్క చేసిన, తీసుకొని వచ్చి మా తమ్ముళ్ళందరిని తీసుకొని వచ్చినాం. ఈ గుడి మొత్తం ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం మేము ఈయనే ఉండి. ఇది సాయంత్రం వరకు కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాం. ఇట్లనే మా ఎమ్మటి ఇంకా మీరు కూడా మా ఎమ్మటి కదిలి రావాలి, ఇట్లా మన ప్రాచీనమైన గుళ్ళను కాపాడుకోవాలని చెప్పనేదే నా యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా. ఈ చెత్త కుప్ప చెత్తలు ఈ చెట్లు మొత్తం కొట్టేసి అడిగించారు. వీలుంటే మన ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేస్తే, మీ అందరు సపోర్ట్ ఖచ్చితంగా మాకుంటే డోజర్ పెట్టి ఈయించాక మొత్తం క్లీన్గా చేసేద్దాం. మొత్తం క్లీన్ చేసి ప్రతి ఒక్కటి ఈ గుడికి రాకపోకలు జరగాలి, పూజలు జరగాలి, పూర్వ వైభవం తీసుకురావాలి ఈ గుడికి మళ్ళీ ఖచ్చితంగా ఈ సూర్య దేవాలయానికి. మన వాళ్ళందరూ బాట దాకా క్లీన్ చేసారు. ఇంకో మీరు చూస్తున్నట్టయితే ఇంకో ఇది బాట, అది మేము వచ్చిన ఆటో. ఇక వెళ్ళే దారి ఇక్కడ నుండి ఉంది. ఇది మొత్తం గుడి, అసలు గుడిలాగా లేదు. మొత్తం గుడి పైన చెట్లు వచ్చినాయి. అసలు గుడి కనిపిస్తలేదు బయటకు చూస్తే. ఎవరన్నా వచ్చినా కానీ అమ్మ ఇక్కడ గుడి ఉందా అని ఎవరికి తెలియదు. ఇంకో ఇక్కడ ఈ గుడి చుట్టూ ఇట్లా రాళ్ళు పెట్టిరు. ఆ పెట్టడం మీరు చూడండి ఎలా ఉందో మొత్తం. మీరు అక్కడ తీసుకురా అన్న మొత్తం క్లీన్ చేస్తుండ్రు. మొత్తం గుంతలు తీసిరు కానీ తవ్విర్రిడా? అదేరా నిధుల కోసం అదంతా తవ్విరు మొత్తం. ఇక దూరం నుంచి మంచిగా కనిపిస్తుంది క్లారిటీగా. శివలింగం బలపడుతుంది అన్న. ఇదన్నా అమ్మవారి ఉంది చూడన్న, అమ్మవారి బొమ్మ చూడు. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇది శివలింగం. ఇది శివలింగం. ఇక్కడ లింగం ఉన్నది చూడండి. దగ్గరికి తీసుకురాకేమా, ఇక్కడ చూడండి లింగం ఉన్నది. ఇది శివలింగం. పాతకాల నాటి అప్పట్లో ప్రతిష్ఠించిన శివలింగం ఇది. ఇక్కడ కూడా చూడండి సేమ్ అక్కడ ఎట్లయితే ఉన్నదో సేమ్ మళ్ళీ యాస్టీజ్ ఇక్కడ కూడా అట్లనే ఉన్నది. వీటికి అర్థాలు ఏంటిదో నాకైతే తెలియదు, కానీ చాలా పురాతనమైన అర్థం ఉంటుంది ఖచ్చితంగా దీనికి. ఈ గుడిని చూస్తేనే అట్లా అనిపిస్తుంది. చూడండి అసలు ఎలాంటి స్ట్రక్చర్ ఉందో చూడండి, ఎంత మంచిగా నిర్మించారు. ఇది చూడండి కబ్బిలాలు. మాకు భయం అవుతుంది ఫ్రెండ్స్, ఇంట్లో ఏ మూగ జీవాలు ఏ మృగ జీవాలు ఉన్నాయో, ఈ ఎట్లాంటి జీవాలు ఇంట్లో పడుకునే తెలియదు మాకు. భయంతోనే లోపలికి వచ్చినాం. మేము లోపలికి వచ్చి ఇట్లా క్లీన్ చేస్తున్నాం. చాలా వరకు ఈ బండలు కూడా పలగొట్టేసిర్రు, ఎత్తిర్రు. ఇవి పైకి లేపాల్సిన అవసరం ఎవరికుందో నాకు తెలియదు. ఇవన్నీ వజ్రాలు బంగారం లాంటి ఏమైనా ప్రయత్నించిన తెలియదు, కానీ చూడండి ఈ బండ మొత్తం పగలగొట్టేసిర్రు. ఇక్కడ మొత్తం తవ్విర్రు, ఇక్కడ కూడా తవ్విర్రు, ఇక్కడ లేకుండా చేసిర్రు. తవ్వకాలు అనేవి ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం వల్ల ఈ తవ్వకాలు మొత్తం జరిగినాయి. గుడి అంతటా గుడి పలిగింది వేరు, కావాలని పలగొట్టడం వేరు. ఇక్కడ నిధులు ఏమైనా ఉంటాయనేసి తవ్వడం జరిగింది.
మీకు వీడియోలు అన్నీ తెలియజేస్తున్నాను చూడండి. అందరం మనం హిందువులం అని చెప్పని అంటారు, స్టేటస్లు పెట్టుకుంటారు, జై శ్రీరామ్ అని చెప్పని అంటాం. కానీ ఇట్లాంటి పాత గుళ్ళు ఎప్పుడో కట్టిన కొన్ని శతాబ్దాల కింద కట్టిన గుళ్ళను మనం కాపాడదు. ప్రతి ఒక్కరు దీని మీద రెస్పాండ్ అయ్యానా, ఈ గుడి నిత్యం మళ్ళా పూజలు అందుకునేటట్టు ఇది చేసిందాక ఈ పోరాటం అనేది ఆగకుండా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నామన్నా. మీరు కూడా మీ సపోర్ట్ ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు దీనికి కామెంట్ చేయండి. మీది ఏ ఊరు అయినా సరే, ఏ జిల్లా అయినా సరే, దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. మళ్ళీ ఈ సూర్య దేవాలయాన్ని మళ్ళీ మునుపటి లెక్కనే మళ్ళీ పూజలు అందుకునేటట్టు చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ విగ్రహ ఆవిష్కరణ జరగాలి అని చెప్పాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ఊరు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, సర్పంచులు కూడా, ఈ ఆకారం గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. మీరు కూడా రావాలి. మీరు కూడా యువత అందరు కలిసి వచ్చి మాకు సపోర్ట్ చేస్తే ఈ గుడి మొత్తంగా పునఃప్రతిష్ఠ లెక్క చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పని నేను కోరుకుంటున్నాను. అందరికీ సెలవు. నమస్తే. చూడండి ఇక్కడ హోమం చేసిరు, అప్పుడు మనోళ్ళు ఇదంతా క్లీన్ చేసిరు. ఇక్కడ ఆర్చ్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ గణేష్ని ఎవరు గుర్తిస్తలేరు, మాట్లాడట్లేడు కానీ పని ఎక్కువ చేస్తున్నా అంతే. వాళ్ళిద్దరు పందొంగలు, భరత్గాడు సన్నిగాడు. కేసుడు తక్కువ, కథలోడు ఎక్కువ. వాళ్ళకి ఉత్సాహం ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ టైం వీడియోలు వస్తారు కాబట్టి ఫస్ట్ టైం, అందుకనే పండు కొంచెం అది చేస్తుండు. ఉత్సాహం అందరూ ముందుకు వచ్చి సహకరిస్తేనే మంచిగా రీకన్స్ట్రక్షన్ చేయాలి. మళ్ళీ గుడి ఎట్లుందో అందరం మళ్ళీ మనం పండగకు రావాలి. మనోళ్ళు ఎందుకంటే మన పండు బాగా పని చేయమంటే వీళ్ళు ఊక చాడీలు చెప్తుర్రు. మళ్ళీ ఇటేస్తుండే రేడు. ఇది గుడి. పండు ఒక నిమిషం కింద పని చేయకుండా అప్పుడే పక్క నిలబడ్డ మీద చాడీలు చెప్తుండ్రు. మీరు చూడండి, ఇలాంటి గుళ్ళు ఎన్నో ఈ ముందలకైతే నేను పక్క తీసుకొని వస్తా. మీరు గినా పట్టించుకోకుండా ఉండకండి, ఎందుకంటే పాతకాలపు గుళ్ళు ఉండాలి. ఇప్పుడు ఏంటంటే అందరు సపోర్ట్ చేయండి వెంకటేష్ అన్నకి. అందరు కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా అనిపించిందో. పైన సింబల్స్ ఉన్నాయి ఏంటియో చూసానికి ఎక్కింది మావాడు. ఇంకో ఇక్కడ మన ఒకటి బొమ్మ ఉంది, అది చూద్దాం. అక్కడ విగ్రహం ఉంది ఒకటి, మనం వెళ్ళి చూద్దాం. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనది ఇది గుడి ముందర అన్నమాట. ఇది గుడి. ఇక్కడ ముందర పెద్ద ఆర్చ్ కట్టారు. ఇక్కడ మన ఒకటి విగ్రహం పాతకాలపు మొత్తం పలగొట్టేసారు, మన నిధులు ఉన్నాయనేసి.
ఇంకో ఇక్కడ మొత్తం తవ్వినారేమో ఉన్నాయి అనేసి. ఇంకో ఇది వినాయకుడు బొమ్మ మొత్తం పలగొట్టేసారు. ఇంకో ఇక్కడ రాళ్ళు అన్ని తవ్వకాలు బయట ఏమన్నా రాళ్ళ కింద నిధులు పెట్టేసారు ఏమన్నా అనేసి మొత్తం తవ్వినారు. ఇంకో ఇది వినాయకుడు బొమ్మ ఎలా ఉందో చూడండి, మీరే కామెంట్లో చెప్పండి. నేను పైకి ఎక్కినాక ఇట్లా ఉంది గుడి సిచ్యువేషన్ ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే. మీరు ఇన్స్టాలో పిచ్చి పిచ్చి రీల్స్ అన్నీ చూసి లైకులు కొడతారు, కామెంట్ చేస్తారు, కానీ ఇలాంటి ఎవరు ముందుకు తీసుకురారు. కానీ మేము ఇవన్నీ మా పని మానేసిగినా ఇట్లా ముందుకు వచ్చి చేస్తున్నాం అంటే మీరు గినా కొంచెం అర్థం చేసుకొని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇట్లా చూస్తున్నారు అయితే చుట్టూ ఫెన్సింగ్నే ఉంది గుడి చుట్టూ, కానీ చెట్ల వల్ల కనిపించడం లేదు. అసలు గుడే కనిపిస్తలేదు చూస్తుంటే దూరంగా, అసలు గుడి ఉన్నట్టుగానే తెలియదు ఎవరికి ఇక్కడ. అట్లా ఉంది చెట్లు చుట్టూ. మీరు ఫస్ట్ ఎలా ఉందో చూడండి, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. అరే నీకు విషయం తెలుసారా, ఈ పైన కూడా శ్రీచక్రం టైప్ లా పెట్టిర్రు రాళ్ళను. అవునా నా ఇట్లా స్టార్ పైన కూడా అలా ఏదో ఉందా నా ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. విగ్రహం మలగొట్టారు చూసినావాను, అక్కడ విగ్రహం మలగొట్టారు చూసినావా? ఆడ అంశాల గుర్తులు నెమ్మల గుర్తులు అవి కాదు, ఆడ వినాయకుని బొమ్మ చూసినాం కదా, దాని కింద తవ్విరు కదా, ఎట్లా ఉన్నది ఏదో ఉందాడ తవ్వి పలగొట్టేసి ఏళ్ళు అత్త ఇరగొట్టేసారు. అది లాకున్నది గుడి కింద మంచిగా. ఇప్పుడు సింబల్స్ అవి ఉంటాయి కానీ మహేష్ గారు తీసిండు ఆ జూమ్ చేసి మంచిగా పైన తీసినావా మహేష్? తీసిన చూడరా, కాలు ఎడబడుతుంది చూడరా, పట్టుకోరు అటైతే. అరే అరే కాలు కింద పెట్టుకోరా. మాస్క్ వెనకాల చూస్తే హైట్ ఎక్కువ ఉన్నా అది అట్లా అనిపిస్తుంది సార్. ఆ పైన నిలబడితే హైట్ ఉంది వాళ్ళు అనిపిస్తుంది. గిట్టే గిట్టే ఉంది కదా మళ్ళా ఇంట్లో చూస్తే గిట్టే గుంజురా 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 రారా. అరే కర్రలు ఎదురా కానీ ఏదిరా గొడవ ఎదురా ఇది కొయ్యాలరా. ఇటు నీ కాడ పొడవలు తీసుకొని ఎవరా ఈ మొదలు ఇది పోస్తే మామూలుగా అట్లే అన్న ఒక్క వేరే లెవెల్లో కట్టే గుడి అయితే చక్రాలు ఉన్నాయి చూడ కింద బండ గుంజుర్రా అంటే మామూలుగా కట్టింది పెద్ద కట్టింది అంటే అక్కడ తెలుస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా ఈ గుడి ఏంది పురావస్తు శాఖ వీడియో వేయాలి. షాప్ ఉన్నాడు అవి చెప్తుంది ఇది చెప్తున్నాడు ఇటు కూడా కదా. పన్ను నీ కథ అంతా కనిపిస్తుంది, నువ్వు పని చేస్తలేవని నిజంగా నువ్వు ఒక్కనే ఇటు మొన్న మా మొగాలకే తగులుతున్నాయి తెలుసా వచ్చి.
ఫ్రెండ్స్ ఇది చూడండి, అప్పట్లోనే శ్రీచక్రాన్ని ఇట్లా పైన సీలింగ్కి పెట్టినారు. ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైంది శ్రీచక్రం. మన ఇళ్ళల్లో కూడా చాలా మంది పెట్టుకుంటారు. ఆ రాతితో చెక్కిన శ్రీచక్రం ఇది. ఈ డిజైన్ కూడా అట్లనే ఉంది చూడండి, ప్రతి ఒక్క రాయి దీని డిజైన్ కూడా అట్లనే ఉన్నది. మీరు చూడండి ఎట్లా ఉన్నదో. ఇంత ముందుకు గుడి ఎట్లా ఉందో ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. ఇదంతా క్లీన్ చేస్తున్నాం. మొత్తం క్లీన్ చేసినాక ఈ గుడి ఎట్లా ఉంటుందో మళ్ళీ లాస్ట్కి నేను చూపిస్తా, ఒకసారి చూడండి మీరే. లైట్ బయట లైట్ అది పొగపడది. ఫ్రెండ్స్ ఇది ఎంత పారింది కాబట్టి ఖచ్చితంగా ఇది చూడండి. ఈ శిల్పకళ చూడండి ఎట్లా ఉన్నదో, ఎంత బాగా శిల్పకళ ఎంత బాగా చేసిరో చూడండి ఒకసారి. ఈ నాట్యం చేస్తున్నట్టు, ఇది ఇక్కడ ఏదో పరికరం పట్టుకున్నట్టు, అప్పట్లోనే ఈ బండ మీద ఇంత మంచిగా చెక్కిరు ఈ శిల్పాలను. ఇది ఒక్కటే కాదు, ప్రతి ఒక్క గుడికి ప్రతి ఒక్క శిల్పం ఉన్నది ఇక్కడ. అక్కడ శివుని గుడి ఉంది లెక్క, అక్కడ ఒక విగ్రహం కనబడుతుంది. చూస్తే ఒళ్ళు జల్లు అంటుంది, అక్క ఉన్నది. సెలైట్ తీసుకో సార్, నేను పట్టుకోడా ఇగో అన్న సెలైట్ ఇంటి దగ్గర. అబ్బిలాలు చాలా ఉన్నాయి లోపల. ఇక్కడ దీపం పెట్టే వసతి కూడా లేకుండా అయిపోయింది. ఎన్నో సంవత్సరాల పూర్వ చరిత్ర కలిగిన మన ఈ చరిత్ర కలిగిన ఈ గుడికి ఇట్లా ఇంత శిథిలావస్థకు చేరిపోవడానికి అసలు నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీరు అందరూ ఖచ్చితంగా దీని గురించి ప్రభుత్వానికి తెలిసేలాగా చేయాలి, అది అందరి బాధ్యత. 4 దిక్కుల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 సైడ్లలో 4 పద్మాలు ఉన్నాయి పైన సీలింగ్ గా. ఈ ఒక్క సెంటర్లో మాత్రమే శ్రీచక్రం అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు. ఖచ్చితంగా దీనికి పెద్ద మిస్టరీ ఉంది. ఈ గుడికి చాలా పెద్ద మిస్టరీ ఉంటుంది, మనకు అర్థం కావట్లేదు, మనం అంత గుర్తించలేకపోతున్నాం. కానీ ఏదో దేనికో సంబంధించి చరిత్ర మనకు చాలా చెప్తుంది. ఇది ఎవరన్నా తెలిసిన ఆర్కియాలజీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు దీన్ని పరిశీలిస్తే మాత్రం మనకి ఏదో ఒకటి మనకు చూపిస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ ఏదో గుప్త నిధులు ఉన్నాయా, లేకపోతే ఇక్కడ ఏదన్నా వెనకట రాజుల కాలం కాకతీయులు కూడా పరిపాలించిన భూమి మనది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒకటి దాచిపెట్టి ఉండొచ్చు మన 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 పూర్వీకులు. అందుకనే దీన్ని పరీక్షిస్తే మాత్రం నాకైతే అదే డౌట్ కొడుతుంది. అందుకనే ఇక్కడ బండలు కూడా తవ్వడం, ఇవన్నీ తీయడం, ఇవన్నీ పలగొట్టడం, ఈ గుడిని మొత్తానికి శిథిలావస్థలకు చేర్చడం, ఇదంతా ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగేది ఇదంతా. లేకపోతే ఇంత ఉండదు ఫ్రెండ్స్. ఇది ఇట్లాంటి కట్టడం వల్ల ఖచ్చితంగా వెనకట మనకు బ్యాంకులు అవన్నీ లేవు కాబట్టి వెనకట ఏం చేసేది అంటే మనం కట్టుకున్న గుళ్ళల్లో మన దేవాలయంలో మనకు బ్యాంకులు లెక్క ఉండేది అన్నట్టు. ఏ రాజులైనా కూడా వాళ్ళ సంపదను మొత్తం తీసుకొచ్చి ఆ దేవాలయాల కింద దాచిపెట్టేది అన్నట్టు, శత్రువులకు దొరకకుండా. సేమ్ ఇక్కడ కూడా అట్లా జరిగిందేమో కాబట్టి ఈ బండలు పెద్ద పెద్ద బండరాలు ఫ్రెండ్స్, డోజర్లు పెట్టి లేపినా కూడా లేవని బండరాలను కూడా పగల కొట్టేసి తీసేపించారు ఇక్కడ నుంచి మొత్తం. ఇక్కడ మాత్రం మ్యాపింగ్ అనేది కనపడుతుంది. ఇదేదో మ్యాపింగ్ ఉన్నది ఇక్కడ కూడా. దీన్ని చూస్తే నాకైతే చాలా పెద్ద ప్రాసెస్ ఉన్నది అనిపిస్తుంది. దీని గురించి ఖచ్చితంగా మీరందరూ రెస్పాండ్ అయ్యి దీన్ని చాలా మందికి షేర్ చేయండి. వీలైనంత వరకు ఎంత మందికి వీలైనంత అంత మందికి షేర్ చేయండి ఈ వీడియోని.